ఫ్రెండ్స్, వెల్కమ్ టు కువైట్ యూట్యూబ్ తెలుగు. కువైట్లో గృహ కార్మికులను ఒక్కొక్కరిని 1300 దినార్లకైతే అమ్మేశారు. కానీ ఇప్పుడు వారు పట్టుపడ్డారనమాట. మానవ అక్రమ రవాణా మరియు వీసాల అక్రమాల అమ్మకాలలో దాని ప్రమేయాన్ని వెలికితీసిన తర్వాత జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఫాహెల్లోని ఒక డొమెస్టిక్ లేబర్ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని కూల్చివేసింది. దేశంలో వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి మరియు చట్టవిరుద్ధమైన లేబర్ పద్ధతులను అరికట్టడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న తనిఖీలలో భాగంగా ఈ సంఘటన అయితే జరిగిందనమాట. ఈ కార్యాలయం వీసాలను విక్రయించడం, కార్మికులకు చట్టవిరుద్ధంగా ఆశ్రయం కల్పించడం మరియు లాభం కోసం వారిని దోపిడీ చేయడంలో నిమగ్నమై ఉందని నిఘా వర్గాల నివేదికల నేపథ్యంలో అధికారులు ఈ కేసును ప్రారంభించారు. ఈ సమాచారం ఆధారంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క గృహ కార్మిక శాఖతో సమన్వయంతో ఉమ్మడి భద్రతా ట్రాన్స్పోర్ట్ను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత భద్రతా అధికారులు ఆవరణలో దాడి చేసి ఆకస్మిక దాడి చేశారు. ఈ ఆపరేషన్లో కార్యాలయ నిర్వాహకులతో పాటు 29 మంది ఆసియా జాతీయత కలిగిన మహిళా కార్మికులను అరెస్టు చేశారు. వారు కార్యాలయం నివాసంలో దొరికారు. తనిఖీ సమయంలో దర్యాప్తు అధికారులు రసీదులు, ఆర్థిక మినహాయింపులు మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న కాంట్రాక్టులను స్వాధీనం చేసుకున్నారు. అధికారిక ప్రభుత్వ రుసుములతో పాటు కార్మికుల ఒప్పందాలను 1100 దినార్లు అలాగే 1300 దినార్లు మధ్య మొత్తాలను తిరిగి విక్రయించే ముందు కార్యాలయంకు ప్రతి వీసాకు 120 దినార్లు వసూలు చేస్తున్నట్లుగా ఆధారాలు వెల్లడించాయి. అయ్యో బాబోయ్, మామూలు క్రైమ్ చేయలేదు. రక్షించబడిన కార్మికుల సాక్ష్యాలను మరియు వారిని కార్యాలయ నివాసానికి పరిమితం చేశాయని, బలవంతంగా ప్రసవానికి పంపించారని మరియు దుర్వినియోగమైన గురయ్యాని నిర్ధారించాయి. వారిని వెంటనే సురక్షితమైన ఆశ్రయానికి తరలించారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిఫర్ చేశారు. మానవ అక్రమ రవాణా మరియు వీసా అక్రమ రవాణా ఆరోపణలపై కేసు నెంబర్ 222-727 క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఫెలనీస్ కింద నమోదు చేయబడింది. నిందితులందరినీ తదుపరి దర్యాప్తు కోసం 21 రోజుల నిర్బంధం కోసం సెంట్రల్ జైలులో ఉంచారు. అన్ని రకాల దోపిడీ మరియు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఇది మానవ గౌరవాన్ని దెబ్బతీసే మరియు సామాజిక భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా అభివర్ణించింది. కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించే వారిని ఎటువంటి సంకోచం లేకుండా గుర్తించి విచారించడం కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కార్మికుల హక్కులను కాపాడడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. కువైట్లో ఇటువంటివి అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. నకిలీ వీసాలు, నకిలీ దందాలు, వచ్చిన వాళ్ళను అమ్ముకోవడము ఇలా జరుగుతుంటాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు అనమాట, ఇక్కడ ఉన్న కువైట్లో ఉండేవాళ్ళు. వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, స్టే విత్ అస్ కువైట్ యూట్యూబ్ తెలుగు.